హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 33 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి ఫుల్ రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 32 ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ టైటన్స్ అయితే తలపడ్డాది. ఇది అహ్మదాబాద్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్లో బ్యాటింగ్ బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అందుకే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముందుగా మన పిచ్ గురించి మాట్లాడుకోవాలి. పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్లాక్ సాయిల్గా ఉండడం జరిగింది. పూర్తి బ్యాటింగ్ ఏమాత్రం సహకరించలేదు. పూర్తిగా బౌలింగ్కే సహకరించడం జరిగింది. కాకపోతే గుజరాత్ టైటన్ ఇంత తక్కువ స్కోర్ చేస్తాయని అయితే నేను అనుకోలేదు. కాకపోతే 150 నుంచి 160 మధ్యలో చేసే అవకాశం అయితే ఉంది. పిచ్ రిపోర్ట్ పైన బ్లాక్ సాయిల్ పైన అయితే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే స్టార్టింగ్లోనే మంచిగా ఆరంభించినా కానీ మన ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ అయితే మంచిగా పిచ్ని అయితే ఉపయోగించుకోవడం జరిగింది. బౌలింగ్ చేంజెస్లో కానీ అదేవిధంగా బౌలింగ్ చేసే విధానంలో కానీ ఢిల్లీ క్యాపిటల్ పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది. మెయిన్గా చెప్పాలంటే టాస్ మాత్రం అయితే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ టాస్ గెలిచింది కాబట్టి మ్యాచ్ గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే గుజరాత్ టైటన్ టాస్ గెలితే గుజరాత్ టైటన్స్ చూస్తే గెలిచే అవకాశం అయితే ఉండేది. కాకపోతే బ్యాడ్ లక్గా ఢిల్లీ క్యాపిటల్ టాస్ గెలవడంతోనే మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. మొదటిగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్కి మాత్రం అయితే వాళ్ళ ఆశించిన రీతిలో మాత్రం అయితే బ్యాటింగ్ చేసే అవకాశం అయితే ఏ కోణంలో కనిపించలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. బాల్ మాత్రమే స్లోగా రావడం జరుగుతుంది. స్పిన్ కానీ పేస్ కానీ పూర్తిగా సహకరిస్తుంది. బ్యాట్ పైనకి అయితే బాల్ రావటం లేదు. ఆటానికి బ్యాటర్స్ మాత్రం అయితే చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. మనం గుజరాత్ టైటన్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. 2 4లు అద్భుతంగా చేసి కొట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మరి అద్భుతంగా రాణిస్తారని అనుకున్నా. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ చెలరేగడంతోనే ఫటాఫట్ వికెట్లు అయితే పడిపోవడం జరిగింది. కేవలం 28 పరుగుల వద్దనే 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. 11 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అవ్వడం జరిగింది. 28 పరుగుల వద్ద రుజ్వాన్ సాహా కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఆ వెంటనే సాయి సుదర్శన్ అసలు అనవసరమైన రన్అట్ అవ్వడం జరిగింది. సాయి సుదర్శన్ ఒకవేళ ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకేలాగా ఉండేది. ఎందుకంటే ఈ పిచ్ల పైన సాయి సుదర్శన్కి అయితే మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం జరిగింది. సాయి సుదర్శన్ మాత్రమైతే మ్యాచ్లో కీలక మలుపు అంటే సాయి సుదర్శన్ వికెట్ అని చెప్పడం జరిగింది. అనవసరమైన రన్అట్ అవడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ వైపుకి అయితే మళ్ళీందని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్ ఇలాంటి పిచ్ల పైన స్లో పిచ్ల పైన అద్భుతమైన రాణించడం జరిగింది. ముందు దేశవాళీ క్రికెట్లో కానీ అంతకుముందు జరిగిన క్రికెట్లో కానీ సాయి సుదర్శన్ అయితే మంచి ఎక్స్పీరియన్స్గా ఉండడం జరిగింది. అనవసరమైన రన్అట్ అవడంతో గుజరాత్ టైటన్స్కి అయితే కీలకంగా దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఈ సాయి సుదర్శన్ వికెట్ మాత్రమైతే. ఆ తర్వాత చూసుకుంటే డేవిడ్ మిల్లర్ కానీ తక్కువ అవుట్ అవ్వడం జరిగింది. అభినవ్ మనోహర్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం, రాహుల్ త్రిపాఠియా కానీ షారుఖ్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. రషీద్ ఖాన్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. రషీద్ ఖాన్ వచ్చేసరికి 24 బంతుల్లోనే 31 పరుగులు చేయడం జరిగింది. 2 4లు ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. మన రషీద్ ఖాన్ తోడుగా ఇంకొకరు రాణిస్తే మాత్రం గుజరాత్ టైటన్స్ ఒక మాదిరమైన స్కోర్ చేయడం జరిగేది. 40 నుంచి 150 మధ్య చేసే అవకాశం అయితే కనిపించింది పిచ్ పైన మాత్రమైతే. వాళ్ళు మాత్రమైతే కేవలం 89 స్కోర్కి ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. మన గుజరాత్ టైటన్స్ మాత్రమైతే. ఇదైతే ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ చాలా ఉపయోగించుకోవడం జరిగింది. ఆ రీతిలో మాత్రమైతే గుజరాత్ టైటన్ బ్యాటింగ్ చేసే అవకాశం అయితే కనిపించలేదు. ఒక రషీద్ ఖాన్ టాప్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది 31 పరుగులో. మిగతా వాళ్ళ మాత్రం అయితే అందరూ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. గుజరాత్ టైటన్ మాత్రం అయితే బ్యాటింగ్ విప్లవం అయితే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే మన శుభ్మన్ గిల్ మాత్రమే రాణిస్తున్నాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ రాణిస్తున్నాడు. ఆ మధ్యలో చూసుకుంటే మాత్రమైతే ఎవరు రాణించే అంత సత్తా ప్లేయర్ మాత్రమైతే లేరని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్ కొన్ని మ్యాచ్లో రాణించినా కానీ గత 2 మ్యాచ్లో మాత్రం ఆశించేంతగా రాణించలేదు. అతనితో పాటు రాహుల్ త్రిపాఠియా కానీ మిల్లర్ కానీ అభినవ్ మనోహర్ కానీ వీళ్ళు మాత్రం అయితే ఆశించిన స్థాయిలో మ్యాచ్లో రాణించలేకపోయిందని చెప్పుకోవచ్చు.
అందుకే గుజరాత్ టైటన్స్ 89 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ మాత్రం అయితే అంటే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ఖలీల్ అహ్మద్ కానీ, ఇషాంత్ శర్మ కానీ, ముఖేష్ కుమార్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, ట్రస్ట్ బోస్ కానీ, అక్షర్ పటేల్ కానీ వీళ్ళు మాత్రం అయితే అద్భుతంగా రాణించారు. ఆదిలోనే ముఖేష్ కుమార్ అనే ఇషాంత్ శర్మ మాత్రం అయితే మన గుజరాత్ టైటాన్కి సాగు దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కీలకమైన ఇషాంత్ శర్మ వచ్చేసరికి 2 వికెట్లు తీయడం జరిగింది. ముఖేష్ కుమార్ వచ్చేసరికి 3 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళు మాత్రమైతే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్తోని గుజరాత్ టైటాన్స్ నడ్డి విరిచారని చెప్పుకోవచ్చు. వాళ్ళ తోడుగా ఖలీల్ అహ్మద్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా ట్రస్ట్ బూస్ట్ వచ్చేసరికి మ్యాచ్లో బౌలింగ్ వేస్తారో వేయరో అనుకున్నా కానీ పిచ్ బట్టి రిషబ్ పంత్ తీసుకున్న కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. బూస్ట్ వచ్చేసరికి ఒకే ఒక ఓవర్ వేయడం జరిగింది. 11 పరుగులు వేయడం జరిగింది. 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. ట్రస్ట్ అని మాత్రమైతే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. అతనితో పాటు అక్షర్ పటేల్ కూడా భీకరంగా వేయడం జరిగింది. 4 ఓవర్లు వచ్చి కేవలం 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మా ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి కేవలం 8.5 ఓవర్లలోనే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. పృథ్వీ షా కానీ, జాక్ ఫ్రెజర్స్ కానీ రాణించడం జరిగింది. ముఖ్యంగా జాక్ ఫ్రెజర్స్ అయితే మన గుజరాత్ టైటన్స్ బౌలర్స్ పైన ప్రతిదాడి చేయడం జరిగింది. కేవలం 10 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 2 6లతో రాణించడం జరిగింది. జాక్ ఫ్రెజర్స్ వచ్చేసరికి జాన్సన్ అవుట్ చేయడం జరిగింది. పృథ్వీ షా వచ్చేసరికి సందీప్ వారియర్స్ అవుట్ చేయడం జరిగింది. షేయోబ్స్ వచ్చేసరికి 10 బంతుల్లోనే 19 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 2 6లతో రాణించడం జరిగింది. అప్పటికే మన ఢిల్లీ క్యాపిటల్ చేయాల్సిన లక్ష్యం దగ్గర పడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కానీ, సుమిత్ కుమార్ కానీ లక్ష్యాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి 11 బంతులను 16 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 ఒక 6తోనే రాణించడం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టం అయితే అప్పటికే జరిగిపోయింది. మన గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన బ్యాటింగ్ లైనప్తో అద్భుతమైన బౌలింగ్ లైనప్తో రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్లో అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ రాణించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు మాత్రం అయితే ఆశించిన తగ్గట్లో బౌలింగ్ వేయలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఎంతగా పిచ్ను వినియోగించుకున్నారో అదేవిధంగా గుజరాత్ టైటన్స్ వాళ్ళు బౌలర్స్ అయితే అంతగా వినియోగించుకోలేకపోయారు. మ్యాచ్లో ఓడిపోవడానికి గుజరాత్ టైటన్స్లో మెయిన్ కీలకంగా అంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ విఫలం అవడం చెప్పుకోవచ్చు. మెయిన్ బ్యాటింగ్ విఫలం అవడానికి ఓడిపోవడానికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్యాపిటల్ విజయం సాధించిందంటే బౌలర్స్ మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా రాణించడం జరిగింది. తక్కువ స్కోర్ అయినా కానీ బ్యాటింగ్లో కూడా రాణించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో కూడా రాణించడం జరిగింది. కేవలం 10 ఓవర్లనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. పూర్తిగా రన్ రేట్ అయితే పెంచుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ అయితే. ఓవరాల్గా చూసుకుంటే 2 టీంల టేబుల్ పొజిషన్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే 6వ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్ కొనసాగుతుంది. 7వ ప్లేస్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ కొనసాగుతుంది. ఇద్దరు కూడా సేమ్ 6 పాయింట్లతో కొనసాగుతాయి. ఇద్దరు కూడా 7 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 2 టీంలు కూడా సేమ్ ఉండే కాకపోతే నెట్ రన్ రేట్ కారణంగాను ఢిల్లీ క్యాపిటల్ 6th పొజిషన్లో కొనసాగుతుంది. గుజరాత్ టైటన్ 7th పొజిషన్లో కొనసాగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ అన్ని విధాలుగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.